చేసిన అలియాస్ నాలబంటి ఏదైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం అందరూ కూడా బహుజనుల కోసం బతుకుతున్నారు, బహుజనుల కోసం బతుకుతామని. మరి ఈరోజు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే అందరూ కూడా బహుజనుల కోసం పోరాడుతున్నామంటే ఎవరొచ్చి కనీసం నివాళులు కూడా అర్పించిన పరిస్థితి అలా కనిపిస్తాం. ఇప్పుడు వర్గీకరణకు బీసీలు మద్దతు తెలుస్తూ ఉన్నారు, ఇలా తిరుగుతారు వెంబటి. వర్గీకరణకు బీసీలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇదే మరి వర్గీకరణకు బీసీలు మద్దతు తెలుపుతూ ఉంటే అమ్మాయి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవే కదా, అందరూ బహుజనులే కదా. అందరూ బహుజనులు అయినప్పుడు మరి ఇవాళ సంగారెడ్డి పృథ్వీరాజ్ అయితే ఏంటి, ఇంకా ఎవరెవరు తదితరులు ఉన్నారు కదా, వాళ్ళందుకు ఇవాళ వచ్చి పరామర్శ చేయట్లేరు. వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనా, ఇదే మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంతే జరిగితే మరి మందకృష్ణ వచ్చి ఇవాళ రాకపోయిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏది ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు? ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పుడు ప్రణయ్ ఆమె కోట సామాజిక వర్గానికి చెందిన గౌడ సామాజిక చెందిన ఏది మరి ఎద్దలకు కారం అంతా కుల వ్యవస్థ అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం మరి పేదరికంలో ఉన్న బాలబంటి కుటుంబం ఇవాళ రోడ్డున పడ్డది, మరి ఇవాళ కుటుంబానికి ఇచ్చావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి బీసీలు కూడా ఎన్నికల సందర్భంలో పోటీ చేసినాం, మరి ఇవాళ మీటింగ్లు ఆ మీటింగ్లు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇంత రాష్ట్ర స్థాయిలో మరి ఈ యొక్క ఇష్యూని నడుస్తుంది, కానీ కనీసం వచ్చి బంటి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా గుర్తించి మాస్టర్ కోర్టు ఏర్పాటు చేసి మరి బంటికి న్యాయం చేయాలని చెప్పి వారి కుటుంబానికి కూడా ₹1 ఎక్స్గ్రేషియా, వాళ్ళ భార్యకి ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలాంటిది ఇంకోసారి రిపీట్ కాకుండా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మరి అందరి వీటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరికీ ఒకసారి ధన్యవాదాలు. కార్యక్రమం నాయకులు చోర నాగరాజు గారిని మాట్లాడుతుందిగా అందరికీ జైలు మిత్రులారా, చాలా దురదృష్టమైన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట గురించి ఎంతో పేరు చెప్పుకుంటాం. అలాంటి ఘటన పైన ఒక కుల దురహంకారంతో హత్య చేయడం అంటే డైరెక్ట్గా భారత రాజ్యాంగాన్ని ఒక్కొక్క పేజీ చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నట్టు మేము భావించాల్సింది. ఎందుకంటే ప్రణయ్ పైన అట్లా జరిగింది, మౌనిక యాదవ్ పైన జరిగింది. వీళ్ళపైన సరైన న్యాయం జరగలేదు, ఆ కుటుంబాలకు ఇంకా సరైన న్యాయం అందలేదు. ఇక్కడ న్యాయం అందుతుందనే ఉద్దేశం అయితే మాకైతే పోలీసుల పైన ప్రభుత్వం పైన లేదు. మాకు ఏకైక ఆధారం కోర్టు ఒకటే ఉంది. ఆ కోర్టులలో న్యాయం జరుగుతున్న ఒకే ఒక ధైర్యం ఉంది. కానీ అప్పటి వరకు ఆ కుటుంబం ఏదైతే బంటి యొక్క కుటుంబం ఉందో ఆ కుటుంబం బ్రతకడానికి కానీ వాళ్ళ జీవనం కొనసాగించడానికి రక్షణ కానీ ఆర్థికమైన రక్షణ, దాంతోపాటు చట్ట రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, పోలీసుల పైన ఉంది. మాకైతే అనిపిస్తుంది వాళ్ళు సరైన న్యాయం చేస్తారో చేయరో, ఈ పోలీసులు ఏమైనా కేసులలో డబ్బులు తీసుకొని ఏమైనా చేస్తున్న ఒక భయం కూడా మమ్మల్ని వెంటాడుతుంది. ఆ భయాన్ని తొలగించాలంటే సరైన మార్గంలో సరైన విచారణ చేసి వాళ్ళందరికీ న్యాయం వాళ్ళందరికీ సరైన శిక్ష ఇచ్చి ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ కరెక్ట్గా బంటి కుటుంబాన్ని చెందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే అవన్నీ చర్యలు తీసుకునేంత వరకు ఇదే అంతర్జాతీయ సాక్షిగా అన్ని ప్రజా సంఘాలతోటి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కానీ, సముద్ర సైనిక దళాలు కానీ, కేవీపీఎస్ కానీ, ప్రజా సంఘాలు కానీ, ఆర్పీఐ కానీ, ఇవన్నీ రాజకీయ పార్టీలో ఉన్న మానవతావాదులు అందరితో కలిపి పెద్ద ఉద్యమాన్ని తీసుకొని మరొక బంటి లాంటి వ్యక్తి, మరొక యువకుడు బలి కాకుండా చూసుకోవడానికి మేమందరం సిద్ధమైనాం. ఖబర్దార్ చెప్తున్నాం, కులోన్మాదం తలకెక్కి ఎవరిపైన చిన్న కులం పెద్ద కులం అని నిచ్చెనవేట్ల వ్యవస్థలో ఉండి తక్కువ చూసే వాళ్ళకి ఎవరికైనా చెప్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకపోతే డైరెక్ట్గా మేము వారు తీసుకునే చర్యలకు మేము పూనుకుంటామని ఈ విధంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్.